మనకు కనబడే తాటి చెట్లు. ఆ చెట్టును గురించి ఈరోజు నేను బోధ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తాటి చెట్టు ఎన్ని మేలులు ఆ చెట్టు చేస్తుందో దేవుని వాక్యం ద్వారా ఆ చెట్టు గురించి, లేక సంఘం గురించి, స్త్రీని గురించి ఎలా వర్ణిస్తాడో సొలొమోను మహారాజు అది దేనికి సూచనగా ఉందో మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ సన్నిధానములో వచ్చి ఈ తాటి చెట్టును గూర్చి ప్రభువా మేము నేర్చుకోబోతూ ఉండగా సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మేము ఏ రీతిగా ఫలభరితమైన జీవితము జీవించాలో మీరు నేర్పిస్తూ ఉన్నారు. మీకు వందనాలు నాయనా. దినదినము నీకు దగ్గరగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని దర్శించండి, మా హృదయాలతో మాట్లాడండి, మా ఇంటికి రండి. మా సంఘములో మీరు ఉన్నారు, మాతో మీరున్నారు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంది. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించనై ఉంటుండగా నన్ను, మమ్ములందరినీ కూడా ప్రభువా నీ వాక్యము చేత బలపరిచి, నీ శిలువ చాటున మరుగుపరిచి, చక్కటి వర్తమానము అందించి దీవించి పంపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గుళ్ళో ఒక్కసారి వచ్చిన తర్వాత మనము బయటికి లేచిపోవడానికి వీలు లేకుండా ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించడానికి ఈ 2 లేక 3 గంటలు మనము తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనము, 8వ అధ్యాయము 5వ వచనము, 3వ అధ్యాయము 6వ వచనంలో ఉందమ్మా ఏదన్నా? ఓకే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యువతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. నెక్స్ట్ 8:5 అదే కదా, 3:6 లేదా 3టికి అవే అనుకుంటారు రిఫరెన్స్. ఓకే. ఇక్కడ ఈ 3 వచనాలలో పరమగీతములో రాయబడిన పెండ్లి కుమార్తె చరిత్ర. పరమగీతములు చదవాలంటే చాలామంది రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయిలను పొగుడుతూ ఉంటే ఈ పరమగీతంలో ఉంటున్న మాటలన్నీ కూడా అమ్మాయికి, అబ్బాయికి, లేకపోతే యవన కాలంలో ఉంటున్న యవనస్తులకు సంబంధించింది. అసలు ఈ పుస్తకము లేకపోతే బాగుండేది అనేది కూడా చాలామంది యొక్క తాత్పర్యం. ఈ 8 అధ్యాయాలు అసలు ఏందండి, ఇందులో మీనింగ్ లేదు, ఎందుకు పెట్టారు ఇది? ఈ పరమగీతములు అనేది అంతా కూడా లవ్ స్టోరీయే కదా. లవ్ స్టోరీని బైబిల్లో ఎందుకు ఇరికించారు? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన మేలులు ఏంటి? ఈ యొక్క పరమగీతములో మరి ప్రియుడు ప్రియురాలిని గురించి ఎక్కువగా రాయబడి ఉంది కదా. ఇది మనకు అవసరమా? మనం ఇలాంటి మాటలు మాట్లాడుకోవద్దు కదా. ఈ లవ్ స్టోరీలు మనం వినకూడదు కదా. చర్చిలో లవ్ స్టోరీస్ గురించి, ఈ వర్ణన గురించి మనం మాట్లాడుకోకూడదు కదా. మనం భక్తులం, పరమ భక్తులం, మనం ఇలాంటి మాటలు మాట్లాడుకోవద్దు. భార్యాభర్తల గురించి, సెక్స్ గురించి ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదు. మనము చాలా దేవునితో ఉన్నాం. మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనము సంఘం. సంఘం అంటే స్త్రీతో పోల్చబడింది. మనము పెళ్లి కుమార్తెలము. పెళ్లి కుమార్తెలు అనబడిన ప్రియురాలు. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు. ఆయన సొలొమోను ఉదాహరణకు ఈ రీతిగా వర్ణిస్తూ చెప్తూ ఉన్నాడు. సంఘము అనబడిన పెళ్లి కుమార్తె ఏ రీతిగా ఉండాలి, పెళ్లి కుమార్తెను దేవుడు లేక వధువు ఏ రీతిగా వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు
లవ్ లెటర్స్ రాసుకుంటున్నప్పుడు ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిలు రెండు విధాలుగా ఇద్దరిని గురించి వాళ్ళు ఒకరినొకరు పొగుడుతూ ఉంటారు. మీకు తెలుసు, ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు మేము 50-60 ఉన్నామంటే ఆ స్టేజిలో నుంచి కూడా పైకి వచ్చాం. కనుక ప్రతి ఒక్కరూ యవ్వన కాలంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు అంటే తన ప్రియురాలిని, తన ప్రియుణ్ణి. వారిని పొగడకపోతే, ముఖ్యంగా అమ్మాయిని పొగడకపోతే, అబ్బాయిని పొగడకపోతే, మంచి మాటలు, మంచి మధురమైన వర్ణన చెయ్యకపోతే వాళ్ళు హట్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు నన్ను పొగడక, నన్ను చూడక, నా వైపు నువ్వు తిరగక, నువ్వు నన్నే చూడకపోతే నువ్వు ఇంకెవరినో చూస్తున్నావు, నీ మనసులో ఇంకొకరు ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చేసి ముఖం మార్చుకునే రోజులు ఇవి. ఇప్పటి నుంచి కాదు, సొలొమోను మహారాజు ఉన్నప్పటి నుంచి మరి స్త్రీలను లేక పురుషులను పొగుడుతూ ఉండాలి. ఎవరిని ఎక్కువగా పొగడాలి చెప్పండి? అమ్మాయిలను పొగడాలా, అబ్బాయిలను పొగడాలా? అమ్మాయిలను పొగడకపోతే అయిపోయి. ఎప్పటి వరకు పొగడాలి అమ్మాయిల్ని? పెళ్ళి చేసుకునేంతవరకు కదా మనది. మనసు సిస్టమ్ ఏంది? పెళ్ళి చేసుకునేంతవరకే అమ్మాయిలు టాప్గా, మహానిష్టగా, ఏది తినకుండా, ఏది తింటే, ఏది తాగితే లావైపోతామేమో, ఒళ్ళు పెరిగిపోతుందేమో అని చెప్పి చాలా కంట్రోల్గా ఉంటారు. ఒక్కసారి పెళ్ళయిందనుకో, 2-3 ఏళ్లకు, 5 ఏళ్లకు, 10 ఏళ్లకు ఒకసారి పెళ్ళి కానటువంటి అమ్మాయికిను పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకు అమ్మాయికి ఉంటున్న తేడా ఏంది చెప్పండి? వాళ్ళు చచ్చినట్టు నాతోనే ఉంటారు. ఇక నా అందం గురించి, నేను ఈ రీతిగా స్లిమ్గా ఉండాలన్న సంగతి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా సార్? నువ్వు ఏంది ఏదో చెప్తున్నావు అంటే, ఇదంతా బైబిల్ బోధ, పరమగీతములు. ఈరోజు నేను మాట్లాడే పెళ్లి కుమార్తె గురించి. కనుక ముందు ఎలాగుంటారు పెళ్ళి కాకముందు అంటే, ప్రపంచంలో ఉన్న సుందరి మనులందరూ కూడా, ఒక్కరు కాదు, ఒక ఏరియా కాదు, ఒక కుటుంబం కాదు. ఆ తర్వాత ఏమొచ్చింది వీళ్ళకు అనిపిస్తుంది నాకు. ఎంత బద్ధకం, ఎంత అసహ్యంగా ఉంటారు, శరీరాన్ని కాపాడుకోరు, శరీర విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. చెప్పుకోకూడదు కానీ బర్రెకు బర్రెలాగానో లేకపోతే రకరకాలుగా శరీరాలను పెంచుతూ ఉంటారు. నేను నా ప్రియునికి అందంగా కనబడాలి అనే స్త్రీ, అమ్మాయి పెళ్ళైపోయిన తర్వాత 100కి 5% కూడా లేరు, 95% స్త్రీలంతా కూడా, లేకపోతే దేవుడు మనల్ని పెళ్లి కుమార్తెలుగా చూస్తున్నాడా లేకపోతే స్త్రీగా చూస్తున్నాడా? ఒకటి చెప్తా, టాప్ సీక్రెట్. పరలోకంలో మనము ఎల్లప్పుడూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. పరలోకానికి పోయినప్పుడు మనం ఎల్లప్పుడూ ఉంటాం. పరలోకంలో దేవుడు మనల్ని ఏ వయసులో ఏ ఫోటో పెట్టుకుంటాడు దేవుడు అక్కడ? మీకు అర్థమైందా నేను చెప్పింది? 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపుగా ఉంటున్న ఫోటోకును 80 సంవత్సరాల్లో ఉంటున్న ఫోటోకు ఎంత తేడా ఉంటుంది? కనుక దేవుడు 25 నుంచి 30 సంవత్సరాల్లో ఉంటున్న నీ వయస్సులో ఉంటున్న ఆ ఫోటో, ఆ పోలిక దేవుడు పరలోకంలో వస్తాడు. చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాలే, మీకు అర్థమైతే బాగుండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంటీ ఎక్కడ ఉంది కదా అమ్మ, ఎంత వయసు? ఒక 60-70, 64. నీ ఫోటో, ఇప్పుడున్న ఫోటో పరలోకంలో ఉండదు. డేవిడ్ గారి ఫోటో పరలోకంలో ఉండదు. డేవిడ్ గారు, మీరు ఇద్దరు 30 సంవత్సరాల లోపుగా ఎంత యాక్టివ్గా, ఎంత అందంగా, ఎంత హెల్దీగా, ఎంత నున్నగా ఉన్నారో ఆ ఫోటో, లేకపోతే ఆ యొక్క బాడీ, మహిమ శరీరము దాల్చుకొని పరలోకంలో మనం ఉంటాం.
ఎంత సుందరమైన, ఎంత అందమైన ఫోటో దేవుడు లేకపోతే బాడీని మనల్ని అక్కడ ఉంచుతాడో అది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే దేవుడు పెళ్లి కుమారుడు. వయసు 100, 1000, లక్షలు, కోట్లు సంవత్సరాలు అయినప్పటికీ మన వయసు యవన కాలంలో పెళ్లి కుమార్తె వయసు, పెళ్లి కుమారుని వయసులో ఉంటున్న బాడీ మాత్రమే మహిమ శరీరంగా మార్చబడి దేవుని లోకంలో మనం ఉండబోతూ ఉన్నాం. అది మీకు అర్థం కాదు, కానీ అది నిజం. 80 సంవత్సరాల వయసులో ఉంటున్న ఫోటో తీసుకొని నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, 89 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో చచ్చిపోయావు కదా, ఆ ఫోటో లేకపోతే ఆ యొక్క ముఖ కవళిక, ఆ యొక్క చినిగిపోయిన, నలిగిపోయిన, లేకపోతే ఉడికిపోయిన శరీరము దేవుడు నీకు పరలోకంలో పెట్టాడు. యంగ్ ఏజ్లో ఉంటున్న ఆ బాడీ ఎప్పటికీ ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ ఎక్కడ రాయబడలేదు, నేను నమ్ముతున్నా యాజ్ ఏ పాస్టర్గా. ఎందుకంటే మనం పెళ్లి కుమార్తెలము. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాము? 80 సంవత్సరాల్లో పెళ్ళి చేసుకోము. 25 నుంచి 30 సంవత్సరాల్లో, మా కాలంలో అయితే 17, 18, 14 సంవత్సరాలకే, మా నాన్న కాలంలో అమ్మాయిలు 13 సంవత్సరాలకే మా అమ్మకు పెళ్ళి అయిపోయిందట, 14 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. అందుకోసం 10 మందిని కన్నదామే. ఇప్పుడు కనీసం 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఆడపిల్లలే ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. ఆ వయస్సులో ఏ రీతిగా అయితే శరీరాన్ని కాపాడుకుంటామో, ఆ తరువాత కూడా ముఖ్యంగా ఆడపిల్లలు, ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, ఇది నాది కాదు, నేను ఆయనకు నా శరీరము నా భర్తకి ఇచ్చేశాను, నేను ఇప్పుడు ఎలా ఉంటే ఏంటి అని అగడబడ్డట్టుగా ఏది పడితే అది శరీరంని నింపుకొని శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామందికి శరీరం పట్ల శ్రద్ధ లేదు. శరీరము ఎందుకు, అందము మాయ అనే మాట అంటారు, కానీ నువ్వు అందంగా ఉండాలి. ఎవరి కొరకు? పెళ్లి కుమారుని కొరకు. పెళ్లి కుమారుడు నన్ను చూసి మెచ్చుకోవాలి. పెళ్లి కుమారుడు అనబడిన 80-70 సంవత్సరాల నా భర్త నన్ను చూచి ఇంకా ఇంత అందంగా ఉన్నావేంటే, ఇంత అందంగా కనబడుతున్నావేంటే అనేటట్టుగా మనము ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ప్రియుడు ప్రియురాలి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుడు ప్రియురాలి గురించి, అందుకోసమే తాటి చెట్టును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాటి చెట్టు 80, 90, 120, 150 సంవత్సరాల వరకు ఏకధాటిగా ఒకే రీతిగా అందంగా ఉంటుంది ఆ చెట్టు. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాల్లో ఎంత వయసు ఉంటుందో అదే అందంగా ఉంటుంది తాటి చెట్టు. 50 సంవత్సరాలలో ఏ రీతిగా ఉంటుందో, పొడుగైనా పర్వాలేదు కానీ అందము మాత్రం అదే. 100 సంవత్సరాల తాటి చెట్టును చూసినా కూడా, నేను మా ఊరిలో గార్లా అనే ప్రాంతంలో వెళ్ళినప్పుడు నేను చిన్నప్పుడు చూసిన చెట్టు అప్పుడు ఎలా ఉందో నా దృష్టికి, ఈరోజు కూడా అక్కడికి పోతే ఆ చెట్టు, నేను ఆ రూట్లో నేను డ్రైవింగ్ చేసుకుంటూ పోయినప్పుడు అక్కడ ఆపి నేను 6th క్లాస్లో చూసిన ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. ఎంతో అందంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. అప్పుడు 45 సంవత్సరాల క్రితం ఉంటున్న చెట్టు అందంగా ఉంది. ఇప్పుడు దాదాపు 60-70 సంవత్సరాల వయసు ఉంటున్న ఆ చెట్టు ఇప్పుడు అందం లేదు అని కాదు, ఆ చెట్టు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. మీరు చూడండి, తాటి చెట్టు ఒకే రీతిగా 1 ఇయర్ నుంచి 100 ఇయర్స్ వరకు, 1 ఇయర్ నుంచి 200 ఇయర్స్ వరకు ఉండే చెట్టు అదే రీతిగా అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, తాటి చెట్టును పోల్చి ఈ యొక్క కీర్తనకారుడు లేకపోతే రైటర్ సొలొమోను ప్రసంగి రాస్తూ ఉన్నాడు. తాళ వృక్షముతో పోలిన దానవు నీవు. తాళ వృక్షానికి అందము పెరుగుతూ ఉంటుంది. ఒకటి చెప్తా, 25 సంవత్సరాలలో ఉంటున్న అందం మంచిదా, 40-50 సంవత్సరాలలో ఉంటున్న అందం మంచిదా? ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టం అనిపిస్తుందిలే. మీరు ఎప్పుడైనా చూసారా? 25 సంవత్సరాల అనకూడదు, స్టేజ్ మీద ఇలాంటి మాటలు రాకూడదని మీకు అనిపిస్తుంది, కానీ చాలా
బ్యూటిఫుల్గా అంటారు, కానీ అసలైన అందము పెరుగుతూ ఉన్నప్పుడు 40, 50, 60 సంవత్సరాలు పెరుగుతూ ఉన్నప్పుడు, ఒకవేళ 80, 90 సంవత్సరాలు, ఎందుకంటే 80, 90లో మన ఆయుష్ ఉండదు కాబట్టి అంతగా అందంగా కనబడము. కానీ ఇంకా మంచి అందం కనబడాలంటే 40 దాటాలి, 50లో పడాలి. అప్పుడు వాళ్ళ యొక్క గ్లో మెయింటైన్ చేస్తూ ఉంటే, అమ్మా నువ్వు ఒంటరిగా పోవద్దమ్మా, నీతో నేను వస్తా. భర్త ఏమనాలి? నువ్వు ఒంటరిగా పోతే నువ్వు 25 సంవత్సరాలు ఎలా ఉన్నావో ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసింది, నువ్వు అట్లే అందంగా ఉన్నావని నీ భర్త భయపడాలి. అలా మెయింటైన్ చేయాలి. నేను శరీరాన్ని నమ్ముకోవద్దు, శరీరాన్ని నమ్మొద్దు, శరీరాన్ని పాడు చేసుకోమని చెప్పట్లే. ఈ శరీరము ఎవరిచ్చింది? దేవుడిచ్చిన ఆలయం. ఈ శరీరము, ఈ దేహము దేవునికి మహిమకరంగా, అందంగా, ప్యూరిటీగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తాటి చెట్టు చూసినప్పుడల్లా మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, 1 ఇయర్లో ఎంత అందంగా కనబడుతుందో, లేక 10 ఏళ్లకు ఎంత అందంగా కనబడుతుందో, 80 ఏళ్లకు, 150 ఏళ్లకు కూడా, 150 ఏళ్ళు, 200 సంవత్సరాలు కూడా బ్రతికిన తాటి చెట్లు ఇంకా ఉన్నాయి. మీరందరూ పుట్టక ముందు తాటి చెట్లు ఉన్నాయి. మీరు ఊళ్ళలో చూడండి, ఇక్కడ మీకు కనబడకపోవచ్చు. మొన్ననే నేను ఒక 6 నెలల క్రితం, 3 నెలల క్రితం, 4 నెలల క్రితము ఉన్న తాటి చెట్లన్నీ తెప్పించేశాను. నేను కొన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం ఏ రీతిగా అందంగా ఉన్నాయో అదే రీతిగా అందంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాల్లో మాకు అడ్డంగా ఉంది. ఆ కంటైనర్ వెనుక ఆ యొక్క చెట్టు కింద మేము తీసేసాము. కానీ తాటి చెట్టు ఏ రీతిగా అందంగా ఉంటుందో మనమంతా, అంటే ఇక్కడ నేను ఆడవాళ్ళకే చెప్తున్నానని కాదు, ఆడవాళ్ళు ఒక సర్టన్ ఏసీలోనే కాపాడుకుంటారు. మగవాళ్ళు కూడా, నిన్న ఒకళ్ళిద్దరు కలిసిరు నాకు, అడ్డం దిడ్డంగా గడ్డం మెచ్చుకున్నారు. ఏంద్రా బాబు ఇట్లున్నవురా అంటే, ఏం సార్ పెళ్ళైందిగా ఇప్పుడు నా సంగతి ఎందుకు అంటారు. పెళ్ళైపోతే నువ్వు శుభ్రంగా ఉండడం మంచిది కాదా? అయితేనే నువ్వు పెళ్ళి కాకపోతేనే నువ్వు శుభ్రంగా నీట్గా ఇస్త్రీ వేసుకున్న బట్టలు వేసుకుంటావా? ఏదో ఒకటి బరిని వేసుకొని వస్తూ ఉంటారు అబ్బాయిలు. ఎంత చండాలంగా ఉంటారో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇంకా చండాలంగా ఉంటారు. మంచి బట్టలు వేసుకోరు, మంచి షూ వేసుకోరు, మంచి నీటైన బట్టలు వేసుకోకుండా ఈ మధ్యలో పెద్దలు చదువుకున్న వాళ్ళంతా కూడా గింత పొట్టి నిక్కర్ల మీద బజారుకు వస్తూ ఉన్నారు, కార్లో తిరుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వినయ్ కూడా చేస్తూ ఉంటే నేను గద్దిస్తా, నో, పాయింట్ వేసుకొని పో, బయటికి పాయింట్ వేసుకొని పో, నీట్గా కనబడు. సొసైటీలో నువ్వు చాలా అందంగా మంచిగా కనబడాలి. నిన్ను చూసేవారంతా కూడా పొట్టి నిక్కర్లు, ఆఫ్ జాకెట్లు, లేకపోతే నెక్ లేనటువంటి, కాలర్ లేనటువంటి బనీన్లు వేసుకొని ఏదో ఇట్లా తొడుక్కొని భయపోతూ ఉంటారు. గడ్డం తీయరు, మీసాలు కొరిగించారు, కటింగ్ చేయించుకోరు, భయంకరంగా కనబడుతూ ఉంటారు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు మనము దీన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎవరి కోసం? మళ్ళీ ఎవరి కోసమండి? పురుషులు ఎవరి కోసము? భార్య కోసం కాదు. స్త్రీలు, అమ్మాయిలు ఎవరి కోసము? మీ కాబోయే వుడ్ బి కోసం కాదు, మీ భర్త కోసం కాదు. మనం దేవుని కోసము. మనమంతా సంఘము, వధువు సంఘము. మన వరుడు యేసుక్రీస్తు ప్రభువుకు మనము చక్కగా, నీటుగా, ఆత్మీయంగా, ఆత్మతో పాటు శారీరకంగా కూడా మనము శుభ్రంగా ఉండాలి. అది మెయింటైన్ చేయకుండా ఎట్ట పడితే ఏది పడితే తింటూ ఉంటారు, ఏది పడితే తాగుతూ ఉంటారు, ఎక్కడ దొరికితే అక్కడ తింటూ ఉంటారు. ఒక మంచి ఫుడ్, ఒక టయానికి ఒక మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ జీవించాలి, ఎక్కువ కాలం బ్రతకాలి. పోతే ఎప్పుడైనా పోయేదే అనే డైలాగ్ కొందరు కొడుతూ ఉంటారు. వద్దు, మనము దేవునికి పెళ్లి కుమార్తెలాగా కనబడాలి. మన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మరి మనల్ని మెచ్చుకోవాలి. చూచిన వెంటనే ఎంత చక్కగా అయ్యావమ్మా అని దేవుడు మనల్ని చూసి మురిసిపోవాలి, సంతోషించాలి. పరమగీతములో లవ్ స్టోరీ, పరమగీతములో ఉన్న మాటలన్నీ కూడా అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయికి రాసుకునేవి కాదు. అది దేవుడు సంఘానికిను
యేసుక్రీస్తు ప్రభుతో పోల్చి రాయబడిన 8 అధ్యాయాలు బంగారు వాక్యములు, పరమగీతములు చదువుతూ ఉంటే అక్కడ సొలొమోను కాడ మనము యేసుక్రీస్తు ప్రభువును పెట్టుకోవాలి. ఆ షులమ్మతి కాడ నల్లని సుందరివి, అతి శ్రేష్టమైన సుందరివి, నా ప్రాణప్రియుడా అని ఆమంటది. ఈయననేమో ఓ నా ఇది అది అది ఇది రకరకాలుగా మాట్లాడుతున్న ఆ స్థలాల్లో మనల్ని మనము పొందుపరుచుకొని నా దేవునికి ఈ రీతిగా నేను అమ్మాయి ఏ రీతిగా అయితే అబ్బాయి కోసం ఫోన్ కోసము లేకపోతే రాక కోసము ఏ రీతిగా కనిపెడుతూ ఉంటారో మనం కూడా ఆయన రాకడ కొరకు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన పిలుపు కోసము, ఆయన స్వరం కోసం మనం కనిపెడుతూ ఉండాలి. కానీ నేను నా శారీరకమైన హస్బెండ్ కొరకు, శారీరకమైన భార్య కొరకు నేను జీవించాలి అనే ఉద్దేశంతో మనం జీవించకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అంటే చాలామంది 90% చేయడం లేదు, 10% చేస్తూ ఉన్నారు. మన సంఘంలోనే కాదు, లోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతా కూడా వారి యొక్క శరీరాలను కాపాడుకోకుండా వారు ఇష్టం ఉన్నట్టుగా దాన్ని పెంచుతూ ఉన్నారు, పాపముతో పెంచుతూ ఉన్నారు. మంచి మాటలు వినకుండా, మంచి ఆహారం తీసుకోకుండా, మంచి పానీయము త్రాగకుండా ఇష్టానుసారంగా తాగుతూ ఉంటారు. కొంతమంది ఆహారంతో పాటు రకరకాలైన కూల్ డ్రింక్స్, రకరకాలైన మత్తు పానీయాలు, రకరకాలైన ఏదేవో తాగుతూ ఉంటారు. అవన్నీ లోపటికి పోయి మన అవయవాలను చంపేస్తూ ఉంటాయి. మనకు జీవాన్నిచ్చి అధిక శక్తినిచ్చే ఈ దేహాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కనుక ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని నేను దేవుని కొరకు బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి. కొన్నిసార్లు తినకూడనివి బ్రతకడానికి ఏదో ఒకటి తిని మనం ఉంటాం. కానీ అదే రీతిగా కొంతమంది అదే తింటూ ఉంటారు, అవే తాగుతూ ఉంటారు, దానికోసమే పోగుతూ ఉంటారు. 3 పూటలు తినమంటే అదే తింటూ ఉంటారు. కానీ డిఫరెంట్ ఆహారం, ముఖ్యంగా ఈ యొక్క కాయగూరలు, వెజిటేబుల్ ఎక్కువగా తింటే, రకరకాలైన వెజిటేబుల్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. 30 సంవత్సరాల క్రితం నేను అమ్మగారిని కొరియా తీసుకోపోయినప్పుడు ఏది మింగుడు పోదు, ఏది నోట్లో పెట్టుకుని హాక్ అనేది, ఏది తినేది కాదు. అమ్మా తినమ్మా, ప్రార్థన చేసుకొని ఈ పదార్థం కొరకు ప్రార్థన చేసుకొని బ్రతకడానికి తిను, మంచిదే, వాళ్ళు ఏది విషం పెట్టరు. కానీ నాకు నచ్చదే, నాకు నచ్చంది నేను తినను. నీ నోటికి, నీ నాలుకకు నచ్చేది కాదు ముఖ్యం, నీ దేహానికి కావాల్సింది తినాలి. మన 2 నెలలు పోయి వచ్చినాం కదా, ఏది పెట్టినా కూడా తినేసింది మటాష్, ఏది పెట్టినా కూడా మటాష్. నాకంటే ఫాస్ట్గా తింటుంది. ఏందమ్మా ఇట్లా అయిపోయినావు అంటే, మరి నువ్వు చెప్పావు కదా ఏదైనా ఒకటి ప్రార్థన చేసుకొని తినేయాలి అంతే. నాకు అదే కావాలి, నాకొద్దు, నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు దీన్ని ఎప్పుడు నేను ముట్టలేదు అని మారాం చేసేవాళ్ళు లేరా? ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటారు లాడ్ చేసేటోళ్ళు. కానీ నేను తాళవృక్షంలాగా ఉండాలి, తాటి చెట్టులాగా ఉండాలి. నా అందము తగ్గకూడదు. నేను జీవించినంత కాలము ఈ తాటి చెట్టు నా జీవితము. ఈరోజంతా మీరు తాటి చెట్టు చెప్పండి, ఏం చెట్టు? నేను తాటి చెట్టును చూడలేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా, అందరూ తాటి చెట్టుని చూసారు కదా. మీకు చెప్పేది ఏంటంటే అవి చాలా మంచి గెలలుగా, గుత్తులుగా కాయలిస్తాయి. గుత్తులుగా కాయలిస్తాయి. అంతేకాదు ఆ యొక్క చెట్టుకు ఎప్పుడు కూడా శాఖోపశాఖలు పచ్చగా ఉంటుంది. వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ, ఏ కాలంలో కూడా ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఎవర్ గ్రీన్ చెట్టు ఒకటి ఉంది, దాన్ని తెలుగులో ఏమంటారు మన ఇప్పుడు ఇది ఎదురుగుంది. ఎవర్ గ్రీన్ చెట్టు అంటే ఒకటి క్రిస్మస్ ట్రీ అంటాం కదా, ఆ క్రిస్మస్ ట్రీ కన్నా తాటి చెట్టు మంచిది. క్రిస్మస్ ట్రీ ఎవర్ గ్రీన్ పచ్చగా ఉంటుంది కానీ ఏం ఫాయిదా, ఒక పండు ఇయ్యదు, ఒక కొమ్మ ఇయ్యదు.
తాటి చెట్టు ఎప్పుడూ పండ్లు కాస్తూనే ఉంటాయి, ఎప్పుడూ పచ్చగా రెక్కలు ఏమంటారు దాన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు ఒకే అందంగా పెరుగుతూ ఉంటుంది. కొంచెం వంకరగా ఉన్నా కూడా ఇట్టిట్ట ఏం పెరగదు, అది కొంచెం ఇట్లా బెండ్ అవుతుందేమో, కానీ నిటారుగా 200 సంవత్సరాల వరకు అది పెరుగుతూనే ఉంటుంది. ఏ పెద్ద గాలి వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఏదో అంటారు కదా అప్పుడప్పుడు ఈ తుఫాన్లు వస్తుంటాయి, మీరు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏ తుఫాన్ వచ్చినా కూడా అది పడిపోదు, తాటి చెట్టు పడిపోదు. దాని అర్థమైంది, శ్రమలు, ఇబ్బందులు, రకరకాలైన శోధనలు, అప్పులు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోయి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంటాం, చచ్చిపోతూ ఉంటాం. పడిపోతుంటామంటే చచ్చిపోతూ ఉంటాం. తాటి చెట్టు గాలి వానకు పడిపోయిందనే పేపర్లు ఎప్పుడైనా చూశారా మీరు? అది పడిపోదు, అంత ఈజీగా పడిపోదు. పోనీ దాని శాఖ, దాని వేర్లు చాలా లోపటిగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? దాని వేర్లు, తాటి చెట్టు వేరు లోతుగా ఉంటాయనుకుంటున్నారా మీరు? 5 ఫీట్లు 4 ఫీట్ల కంటే ఎక్కువ లోతు ఆ చెట్టుకు ఆ వేర్లు ఉండవు. మేము ఇక్కడ పెట్టినప్పుడు ఈ చెట్టుని తీసేరా బాబు అన్నప్పుడు వాడు అరగంటలో తీసేసిండు, ఆ చెట్టుని పావు గంటలో తీసేసిండు. నేను అటుపోయి కిందికి వచ్చేసరికి దాన్ని పడగొట్టేసిండు. అదే మర్రి చెట్టు ఉంది అక్కడ కింద, ఈ క్వార్టర్స్ వెనక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు అది తీయడానికి 2 రోజులు 4 డ్రైవర్లు కష్టపడ్డారు. మర్రి చెట్టు ఎంత డేంజరో, చాలా డేంజర్. మర్రి చెట్టును పెంచుకోకూడదు. మర్రి చెట్టు పెద్ద నీడనిస్తుంది, కానీ దాని కింద ఏ మొక్క బ్రతకదు. చాలా పెద్ద చెట్టు అది, కానీ దాని కింద ఏ మొక్క ఏ చెట్టు బ్రతకదు. నీడ కోసం పెట్టుకున్నా కూడా డేంజరే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఎవరు కూడా పెట్టుకోకూడదు, అది నాశనం చేస్తుంది భూమిని. ఏ పంట రానియదు, ఏ ఇంటిని ఉండనివ్వదు. నేను ఏదో మా బామ్మర్ది పెట్టిండు అక్కడ, నాకు తెలియక ఆ చెట్టు పెడితే అది మామూలుగా చిన్నదే అనుకుంటున్నా. అది 10-15 ఏళ్లలో దాని కాండం చాలా పెద్దగా అయిపోయింది. పైన కొట్టేసినా కూడా శాఖోపశాఖలుగా ఆ చెట్టు పెరిగిపోతూ ఉంటుంది. తాటి చెట్టుకు ఒక పెద్ద సమస్య, తాటి చెట్టుకు ఒక పెద్ద సమస్య. గాలికి ఎగురొచ్చి ఆ తాటి చెట్టు మీద ఒక విత్తనం పడుతుంది. ఏం విత్తనం చెప్పండి అమ్మా? నలవిరా, రావి చెట్టా? చెప్పండి, నాకు వినబడతలేదు. ఏం విత్తనం పడుతుంది తెలుసా? తాటి చెట్టుకు ఏం డేంజరో తెలుసా? మర్రి చెట్టు విత్తనం. మర్రి చెట్టు విత్తనమే డేంజర్. అది ఒక పక్షో లేకపోతే గాలికి ఎగురగొట్టొచ్చో, ఎందుకంటే మర్రి చెట్టు విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి. నేను నమ్ముతాను అంటే బైబిల్లో మరి యేసు ప్రభు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. నేను దీన్ని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ విత్తనము చాలా చిన్నది, అవునా? ఆవగింజ విత్తనమును మర్రి చెట్టు విత్తనము దాదాపుగా అన్నదములే. కానీ ఆవ చెట్టు ఆకాశ పక్షులు కూర్చునేంత పెద్ద చెట్టు అవ్వదు. నేను అనుకుంటాను ట్రాన్స్లేషన్లో ఏమైనా డిఫరెంట్ ఉందేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు చెప్పింది ఆ చెట్టు ఆకాశమంతా ఎత్తుగా ఎదిగి ఆ పక్షులన్నీ కూడా వాటి మీద వాళ్తూ ఉంటాయని చెప్పాడు దేవుని వాక్యంలో. కానీ చాలామంది అది ఆవగింజ అనే బదులు మర్రి గింజ అంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. నేను అనుకుంటున్నాను ట్రాన్స్లేషన్లో ఎక్కడన్నా గ్రీకులోనో హీబ్రూలోనో మరి తప్పిపోయిందేమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మర్రి చెట్టు అంత పెద్ద చెట్టు వేరే చెట్టు లేదు. మర్రి చెట్టు అంత పెద్ద చెట్టు
వేరే చెట్టు లేదు. అనేక పక్షులు, అనేక మృగాలు, అనేక నక్కలు, రకరకాలైనవి దాని కింద ఆ చెట్టు మీద వాసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఈ తాటి చెట్టు మీద ఏదో ఒక పక్షి రెట్టేస్తేనో లేకపోతే గాలికి వచ్చి ఎగిరి ఆ చెట్టు మీద ఆ ఇత్తనం పడితే వర్షానికి తడిచి అది ఏం కాదులే అనుకుంటే చిన్నగా మొలకెత్తిన తర్వాత అది చిన్న చెట్టు అయి ఆ చిన్న చెట్టుతో పెద్దగై 1 ఇయర్లోనే తాటి చెట్టును ఓవర్టేక్ చేస్తుంది మర్రి చెట్టు. మీరు ఊర్లలో చూడండి, తాటి చెట్టులో మర్రి చెట్టు ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? తాటి చెట్టులో మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పెరుగుతూ ఉంటే దేన్ని చంపుతుంటుంది? అది తాటి చెట్టుని చంపుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా మర్రి చెట్టు అనే శాపము మనలో పెరుగుతూ ఉంటుంది. సైతానుడు వాడు గనక మనలో ఎదిగితే, మనలో పుష్పిస్తే, లేకపోతే మనలో పడితే దాని వాసన కానీ దాని యొక్క విత్తనం కానీ మనం గనక తీసుకుంటే మనం ఆత్మీయంగా చచ్చిపోతాము, శారీరకంగా కూడా చచ్చిపోతాము. వాడు మనలో నుండి భయంకరమైన సాతాను పనులు చేయిస్తూ మనల్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కనుక మర్రి చెట్టు నీడన మనం ఉండకూడదు. మర్రి చెట్టు మనలో మొలవనీయకుండా, లేక సైతానుడు మనలో రాకుండా, వాడిని దరిదాపుల్లో రాకుండా మరి తీసివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈరోజు వాక్యం ఏంటంటే, మర్రి చెట్టు తాటి చెట్ట, మర్రి చెట్ట. తాటి చెట్టు మంచి మంచి కాయలు ఇస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరు చేయొచ్చు. మాకు తెలియదు ఎలా చేయాలో. కొంతమంది మన ప్రిన్సిపాల్ మేడం హెప్సిబా ఆ తాటి చెట్ల పళ్ళు తీసి, అది రసం తీసి, రకరకాలుగా ఏదో చేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందో. మొన్న ఇంకోటి ఏదో పంపింది, ఏందమ్మది? గుమ్మడికాయ హల్వాని. ఆమె పాపం ఏదో పెట్టాలి, ఆమె తింటుంది, మాకు కూడా పెడుతుంది. తింటే బాగుంది. రకరకాలుగా వంటకాలు చేసుకోవచ్చు తాటి చెట్టు రసంతో, తాటి చెట్టు పండుతో. అందరూ తినొచ్చు. అందరు తినొచ్చు అంటే అది కూడా తినొచ్చా, అది కూడా తాగొచ్చా అంటారు కొంతమంది. అక్కడి వరకు నేను రాను. మీరు తాగుతారో లేదో, దాని రసం మీరు తాగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను దానిని వద్దంటాను. కళ్ళు కానీ, తాటి కళ్ళు కానీ, ఈత కళ్ళు కానీ తాగకూడదు. అది విషంతో కూడింది. కానీ దాని పండ్లు తినొచ్చు. పళ్ళలో ఏముంటుంది? మన ఎండాకాలము ఏమంటారు వాటిని? ముంచకాయలు తింటూ ఉంటాం. మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు తినొచ్చు. ఈ తాటి మట్టలతో ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. చీపిరి, ఈరోజు గట్టి ఏం చీపిరి? అది బయట ఉడిచే చీపిరి, కొబ్బరి చీపిరి అంటే కొబ్బరితోటి కదా. రకరకాలుగా వేరే నారలు అవి ఇవి చేసుకోవచ్చు. అంతేకాదు మరి దాని ద్వారా మంచి ఫలాలు ఇస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ యొక్క కాండము కట్ చేసిన తర్వాత ఆ కాండము చెట్టు అనేక వాటికి దూలాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పట్లో మనం చూడం, కానీ ఊర్లలో ఇప్పటికీ దూలాలు, 2 దూలాలు, 3, 4 దూలాల ఇళ్ళు తాటి చెట్ల మట్టలతో, ఆ యొక్క కాండముతో చేస్తూ ఉంటారు. వేరే ఏ చెట్టు పనికి రానంత అందంగా లేక హెల్దీగా ప్రతిదానికి వాడుకోవడానికి ఆ చెట్టు అనుకూలంగా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను రెఫరెన్స్ చాలా చదవాలనుకున్నాను, కానీ చెప్పకుండా గబగబా వెళ్ళిపోతాను. ఇక్కడ తాటి చెట్టు మరి చక్కగా పెరుగుతూ ఉంటుంది. అది కింది కొంగి, లేకపోతే ఇట్లనో వంకరగా, లేకపోతే ఇట్లా అని పోదు. అది స్ట్రైట్గా ఉంటుంది. కొంచెం బెండ్ అవుతుందేమో కొన్నిసార్లు, కానీ ఎంత స్ట్రైట్గా ఉంటుందో అంత చక్కగా అది వంగిపోకుండా పెరుగుతూ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరమగీతములు 7వ అధ్యాయము 8వ వచనం. పరమగీతములు 7వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. తాళ వృక్షము నెక్కుదనుకొంటినిగా, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుశములు ద్రాక్ష గెలల వలె నున్నవి, నీ శ్వాసవాసన జల్దరు ఫలవృక్షము వలె నున్నది. పొగుడుతూ ఉన్నాడు. ఆ యొక్క చెట్టును గురించి పొగుడుతూ ఉన్నాడు. శాఖలు పట్టుకొందును,
సంఘము అభివృద్ధి చెందాలి. తాటి చెట్టు నిత్యము ఆకులు కలిగి పండ్లు కలిగి జీవిస్తూ ఉంటాయి. మీకు తెలుసా, తాటి చెట్టుకు ఈ సీజన్లోనే పండ్లు కాస్తాయి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి ఒకే సీజన్లో రైట్. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఏ సీజన్లో మామిడికాయలు వస్తాయి అమ్మా? ఎండాకాలం. సీతాఫలకాయలు అమ్మా శీతాకాలంలోనే సీతాఫలకాయలు వస్తాయి, నవంబర్ డిసెంబర్లో. ఇదేమో ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది మామిడికాయలు. ఇది అలా కాదు. తాటి చెట్టు నెల నెల పండ్లిస్తాయి. గట్టిగా చెప్పండి, నెల నెల, ప్రతి నెల గెలలిస్తూ ఉంటాయి. మనం చూడం, తినము, మనం గమనించం. ఎండాకాలమే కనబడుతూ ఉంటాయి అంటారు, కానీ మీరు జూన్లో కానీ ఆగస్టులో కానీ తాటికాయలు కనబడుతూనే ఉంటాయి. మనం తెంచుకోము, అప్పుడు ఎక్కువగా కాస్తూ ఉంటాయి కాబట్టి ఎండాకాలం అవి తీస్తూ అమ్ముతూ ఉంటారు కోర్స్. బట్ ప్రతి నెల ఒక గెల, ప్రతి నెల 2 గెలలు 3 గెలలు ఇస్తూనే ఉంటాయి. అవి రాలుతూనే ఉంటాయి. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు పడేస్తూ ఉంటారు. అయితే సంఘము ప్రతి నెల ఏమివ్వాలి? సంఘము ప్రతి నెల ఫలాలు ఇవ్వాలి. నేను సంవత్సరానికి ఒకే పంట ఇస్తాను, నేను మామిడికాయలాగానే ఇస్తాను, సంవత్సరానికి ఒకటేసారి నేను గుడికి వెళ్తాను, సంవత్సరానికి ఒకటేసారి నేను ఏదైనా చందిస్తాను అంటే కుదరదు. ప్రతి నెల మనము ఫలించాలి. మన నుంచి వచ్చే ఫలాలు మనమే తింటామా? వింటున్నారా? తాటి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, లేకపోతే మామిడి చెట్టు కానీ, సీతాఫలకాయ చెట్టు కానీ, ఏదైనా అరటి చెట్టు కానీ, అది పండ్లిస్తే ఆ చెట్టు తింటుందా, ఇతరులకు ఇచ్చేస్తుందా? గట్టి అర్థమైంది కానీ చెప్పట్లేరు. ఇతరులకు ఇస్తుంది. ఎవరైనా తినొచ్చు, అందరు తినొచ్చు. ఇది నీకు కాదు, మా ఓనర్కే అంటదా? అది తీసుకొని నాయన, నా దగ్గర ఎవరు ఫస్ట్ వచ్చి తెంచుకుంటారో, నువ్వు దొంగోడివో మంచోడో నాకు తెలియదు, కానీ నేనైతే నీకు ఫలాలను ఇస్తూ ఉంటాను, తిను బిడ్డ అని చెప్పి ఆ చెట్టు ఫలాలు ఇస్తూ ఉంటాయి. మనం ప్రతి నెల ఇస్తున్నామా? ఫలాలంటే ఏంటి? ఆత్మీయ ఫలాలు మనం ఇస్తున్నామా? ప్రతి నెల ఇస్తున్నామా? ఒకవేళ మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం పొందుకుంటున్న జీతంలో నుంచి, శాలరీ నుంచి, లేకపోతే ఇన్కమ్ నుంచి, మన రెక్కల కష్టం నుంచి, డైలీ వేజెస్ నుంచి మనం దేవునికి ఇచ్చేటప్పుడు, ప్రభువా ఈ రెక్కల కష్టం నుంచి నీకు ఇస్తున్నాను, నేను 30% ట్యాక్స్ తీసేసిన తర్వాత, గవర్నమెంట్కు చెల్లించిన తర్వాత మిగతాది అందులో నుంచి 30% నీకు ఇస్తాను అంటే కుదరదు. నువ్వు మొత్తం టోటల్ అమౌంట్లో నుంచి ఫస్ట్ దేవునికి ఫలాలు ఇవ్వాలి, ఆ తర్వాతనే గవర్నమెంట్కి ఇవ్వాలి, ఆ తర్వాతనే మరి నీ ఇతర ఖర్చుల కొరకు వాడుకోవాలని ఉంది. కానీ మనం తాటి చెట్టు అయితే 100% అది ఇతరులకు ఇస్తూ ఉంటుంది. ఏ చెట్టు అయినా కూడా 1% కాదు, ఒక కాయ కూడా ఆ చెట్టు తినదు, ఉంచుకోదు. చెట్లు ఫలాలను ఇస్తూ ఉంటాయి. నిన్నటి దినము అమ్మాయి ఎవరో చెట్టును గురించి మంచిగా చెప్పింది, చాలా మంచిగా అనిపించింది నాకు. అవును, చెట్టు గురించి, వాటర్ గురించి, రమ్య అయితే డబల్ అటు ఇటుగా మోడల్ స్త్రీ, పాతోళ్ళు ఇప్పుడు కొత్తోళ్ళ గురించి చెప్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి టీచింగ్ మీలో ఉంది. నీతి వాక్యాలు, నీతి మాటలు మనం నేర్చుకోవాలి. ఎప్పుడు బైబిలేనా, ఎప్పుడు మరి లోకంలో ఉంటున్న చదువులేనా? ఇలాంటి మాటలు, వాటి యొక్క నీతిని మనం తెలుసుకొని జీవించినట్లయితే లోకంలో అనేకులను మనము త్రిప్పేవారంగా జీవిస్తాము. కనుక ప్రతి నెల మరి తాటి చెట్టు ఫలాలు ఇస్తూ ఉంటుంది. మనం కూడా ప్రతి నెల కాపునివ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలన
వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుటకు వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారుగుచున్నారు. ప్రతి నెల దేవునికి మనం ఇవ్వకపోతే, ప్రతి నెల మనము ఫలము ఇవ్వకపోతే పాపము చేసిన వారం అవుతూ ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నట్టుగా దేవుడు అంటూ ఉన్నాడు. మనం ఇచ్చింది తిరిగి ఇతరులకు, దేవునికి ఇచ్చేయాలి. మనము ఇవ్వకుండా మన కోసం మనుషులొక్కరేనండి, మనుషులొక్కరే వాళ్ళు సంపాదించింది వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంపాదించింది తెచ్చింది వాళ్ళ కోసమే వాడుకునేది మనిషి ఒక్కడే. ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవు ఉందనుకోండి, మేక ఉందనుకోండి, బర్రె ఉందనుకోండి, అది తిని పాలునిచ్చేది, అదేమైనా తాగుతుందా? మనం తాగట్లేమా? నేను సంపాదించినా, నేను ఈరోజు మంచి పెద్ద హోటల్కి వెళ్ళాలి, నేను ఎవరిని తీసుకోపోను, నేనే విస్కీ కొంటాను, 2,000 రూపాయలు 5,000 రూపాయల బాటిల్ కొనుక్కొని హాయిగా మస్తుగా తినేసి రావాలి, ఖర్చు పెట్టాలి అనేవాళ్ళు లేరా? మనుషులే. కానీ ప్రతి సృష్టి ఇతరులకు పంచిపెడుతుంది, అది పాపము అని అంటుంది దేవుని వాక్యం. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 చూసినట్లయితే, మాటికి అను పదము, సంవత్సరము అను దినము సంఘములో ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. పోయిన నెల ఇచ్చిన కదా అండి, పోయిన నెల నేను స్పాన్సర్ చేసిన కదా, పోయిన సంవత్సరం నేను ఎంత ఇచ్చినా మీకు తెలుసు కదా, మళ్ళీ ఇవ్వాలా, మళ్ళీ చెయ్యాలా? అది కాదు. మాటికి ఇచ్చే వాళ్ళ దగ్గరికే వస్తారు కానీ ఇయ్యని వాళ్ళ దగ్గర ఎవరైనా వస్తారా? కఠినాత్ముల దగ్గరికి ఎవరైనా వస్తారా? కనుక మాటికి వీలైనంత వరకు అవకాశం దొరికిన కొలది విశేషముగా విశ్వాస గృహాలకు మనము మేలు చెయ్యాలి అని దేవుని వాక్యములో ఉంది. మనము హెల్ప్ చేయకుండా లోకంలో ఉన్న వారికి హెల్ప్ చేస్తామనేది అబద్ధం. నీ తోటి వాళ్ళకే, నీ సహోదరులకే, సహోదరులకే నువ్వు సహాయం చేయకపోతే బయట అన్యులకు నువ్వేం సహాయం చేస్తావు? చెయ్యవు. నీ ఇంట్లో ఉంటున్నా, నీ కుటుంబంలో ఉంటున్న వారికే నువ్వు హెల్ప్ చేయకపోతే బయట వాళ్ళకు నువ్వేం హెల్ప్ చేస్తావని అర్థం. సో మనల్ని మనం హెల్ప్ చేయకుండా ఇతరులకు ఏం చేసుకుంటాం? మన కుటుంబాలను మనము కాపాడుకోకుండా, మన కుటుంబాలను మనము పోషించుకోకుండా బయట వాళ్ళకు ఇంకేం హెల్ప్ చేస్తాము? మనమే హెల్ప్ చేసుకోవాలి. కానీ కుటుంబాన్ని కానీ, సంఘంలో కానీ, బయట వారికి కానీ అస్సలు చెయ్యము. అది పాపం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వది ఏంటంటే, నీ శ్వాస వాసన జల్దరు ఫలవాసన వలె ఉన్నది. పరమగీతములు 7వ అధ్యాయము 8వ వచనము, తాళ వృక్షము యొక్క ఫలములో ఏది వ్యర్థముగా పోదు, తినుటకు ఆహారం ఇస్తుంది, అది ఏది వ్యర్థం కాదు. మన జీవితంలో కూడా వ్యర్థము కాకుండా ఉండాలంటే మనము ప్రార్థన చెయ్యాలి, ఏకాంత ప్రార్థన చెయ్యాలి. ప్రభువా నేను ఏం చెయ్యాలి అని నువ్వు దేవునికి ఏకాంతముగా అడిగి ప్రార్థన చెయ్యి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కుటుంబ ప్రార్థన చెయ్యి, సంఘ ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో నువ్వు ఎదుగుతూ ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. ఆ అలవాటు రాదు. ఈరోజు ఆరాధన చేయమంటే మళ్ళీ 2-3 చేసారు, 4 కూడా చేయలే. కారణం ఏంటంటే మనం ఇంట్లో ఆ అలవాటు లేదు. కుటుంబ ప్రార్థన చెయ్యం. కుటుంబంలో లేక కుటుంబంలో ప్రార్థన చేస్తే సంఘంలో ఆటోమేటిక్గా నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నేను పరిశుద్ధుల ముందు నేను లేచి గట్టిగా నా దేవుని నేను మహిమపరచాలి, నా దేవుని నేను కొనియాడాలి, సమాజములో నిన్ను నేను గూర్చి పాడెదను, నిన్ను గూర్చి నేను అరిచెదను, మన్ను నిన్ను స్తుతించునా, చనిపోయిన తర్వాత నువ్వు ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి వీల్లేదు. కనుక నీ యొక్క శ్వాస వాసన జల్దరు వృక్షము బయటపడాలి అంటే అవకాశం ఉన్నప్పుడు నలుగురి ముందు నేను ప్రార్థన చేస్తాను,
నాకు అవకాశం ఇవ్వబడింది. నా యొక్క స్వరాన్ని, నా యొక్క మాటలను అందరి ఎదుట నేను వినిపించాలి. అది ఒక ఫలం, అదొక గొప్ప సువాసన ఇతరులకు మనము అందిస్తూ ఉంటాం. కానీ మనము లేవం, మనం చెయ్యం. నాకు అలవాటు లేదు. ఇంట్లో మనం చెయ్యకపోతే బయట ఎక్కడ అలవాటు లేదు. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయకపోతే బయట ఎక్కడ నువ్వు కూడా ప్రార్థన చేయలేవు. కనుక తాళవృక్షంలాగా నువ్వు ఎదగలేవు, ఫలాలు ఇవ్వలేవు. ఫలాలు అంటే అర్థం ఏంటి? సాక్ష్యం ఇవ్వాలి, చెప్పుకోవాలి. నా జీవితంలో ఇది చేశావు ప్రభువా, అది చేశావు ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఆ యొక్క ఫలము మిమ్మల్ని చూసి పాస్టర్ గారు కానీ ఇక్కడ సంఘస్థులు ఎవరైనా కానీ, అరే ఆమె నోరు తెరిస్తే చక్కటి వాక్యము, ప్రార్థన, ఆత్మీయత మాటలు కలుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి గుడికి వస్తున్నారు మీరు? మీకే తెలుసు, నేను చెప్పా. ఎన్నేళ్ళ నుంచి గుడికి వస్తున్నారు మీరు? ఎప్పటి నుంచి మీరు వాక్యం వింటున్నారు? మీరు ఇంకా పాలే తాగుతున్నారా, ఘన పదార్థం తింటున్నారా? పాలే తాగుతున్నాము అంటే దాని అర్థమైంది, నేను కష్టపడే వయస్సు నాకు రాలేదు, నేను ఇంకా బిలో 14-15 ఇయర్సే, 18 దాటలేదు, మెచ్యూరిటీ నాకు కాలేదు, నేను ఇంకా దేవునిలో ఎదగలేదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు, కానీ ఫలాలు ఇవ్వలేదు, ఫలించలేకపోతూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే నువ్వు తాటి చెట్టువు కావు, నువ్వు ఒక పిచ్చి చెట్టువు. ఈ లోకంలో, ఈ పొలంలో ఒక పిచ్చి చెట్టులాగా బ్రతుకుతున్నట్లయితే తాటి చెట్టును జ్ఞాపకం చేసుకోమని మరి గుర్తు చేస్తూ ఉన్నాను. నీలో ఏం చెట్టు వచ్చిందో తెలుసా? నువ్వు ఫలించకపోతే ఏం చెట్టు వచ్చిందో తెలుసా? ఏం విత్తనం పడిందో తెలుసా? మర్రి విత్తనం పడిందని అర్థం. నిన్ను మాట్లాడనియకుండా, నిన్ను ఫలించనియకుండా సైతానుడు వచ్చి మీలో కూర్చున్నాడని అర్థం. వాని వెంటనే వెలగొట్టు. నీ చక్కటి మర్రి చెట్టు, తాటి చెట్టులో ఉంటున్న ఆ విత్తనాన్ని మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తీసేయి, లేకపోతే త్వరలో అది నిన్ను నాశనం చేస్తుంది, ఎదగనియకుండా చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే, ఫలాలు ఇవ్వలేకపోతున్నావు అంటే, చక్కగా ఎదగలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? మీలో ఏముంది? మర్రి చెట్టు విత్తనం ఉంది. నిన్ను ఎదగనీయకుండా, మాట్లాడనీయకుండా, నిన్ను నాశనం చేసే చెట్టు ఆల్రెడీ మీలో ఉంది. దాన్ని తీసేయి. చాలా డేంజర్ అది. నిన్ను ఎదగనియ్యదు, నిన్ను బ్రతకనివ్వదు, ఫలింపనియ్యదు, ఇతరులకు ఇచ్చేలాగా నిన్ను బ్రతకనివ్వదు. దాని బాట నాశనానికే కానీ అది బ్రతకనివ్వదు. కనుక నీలో ఆ విత్తనం ఉందే మిమ్మల్ని మీరు తెలుసుకొని జీవించాలి. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రివలయుండుము అని దేవుని వాక్యం చెప్పబడుతోంది. త్వరపడి దేవుని సన్నిధిలో రా. ప్రభువా, నాలో నీకు ఇష్టమైన జీవితం జీవించలేకపోతున్నానేమో, తాటి చెట్టులాగా తిన్నగా ఎదగలేకపోతున్నానేమో, తాటి చెట్టులాగా నేను ఫలాలు ఇవ్వలేకపోతున్నానేమో, తాటి చెట్టులాగా మంచి రెమ్మలు, కొమ్మలు నేను ఫలించలేక, మరి మేలుకరంగా నేను జీవించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. నాలో మర్రి మొక్క పెరుగుతుందేమో, నాలో మర్రి విత్తనము పెరుగుతుందేమో. ప్రభువా, నన్ను క్షమించు. నేను తాటి చెట్టులాగా ఫలించాలి అంటే, నాలో ఫలాలు రావాలి అంటే, ఆ మర్రి చెట్టు అనే సాతాను యొక్క కార్యము నాలో నుంచి తీసివేయమని దేవుణ్ణి అడుగు. దేవుడు సాయం చేస్తాడు. అది పీకి వేయడానికి మీ చేతుల్లో ఉంది. అది మీరు తీసేయవచ్చు. ఇప్పటి నుంచి నేను తిన్నగా, తాళవృక్షము వలె తిన్నగా నేను ఎదుగుతూ ఉంటాను, తృప్తికరంగా జీవిస్తాను. నా శరీరము, నా దేహము అందంగా, మంచి ప్యూరిటీగా, మరి నేను దేవునికి పరిశుద్ధురాలినిగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పి తాటి చెట్టులాగా మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను. దీనికంటే ఎక్కువగా మెసేజ్ ఏమీ లేదు. సింపుల్ మెసేజ్. తాటి చెట్టు అనే అందమైనది. ఏంది ఇది? ఒక్కటి చూడండి, అది ఎంత తుఫాన్ వచ్చినా కూడా అది పడిపోదు. పెద్ద వర్షం వచ్చినా కూడా, గాలి వచ్చినా కూడా
అది పడిపోదు. కారణం ఏంది? దాని యొక్క వేర్లు భూమిలో 50 ఫీట్ల వరకు ఉందనుకుంటున్నారా? మహా అంటే 4-5 ఫీట్ల కంటే దాని వేరు ఎక్కువగా ఉండదు, అయినా అది పడిపోదు. కారణం ఏంటంటే అది ప్యూర్గా ఏ మచ్చ డాగు లేకుండా స్మూత్గా ఎదుగుతూ ఉంది. ఆ చెట్టును గురించి పరమగీతంలో సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మీకు కొంచెము వెరైటీగా డిఫరెంట్గా ఉండొచ్చు, వేరే అర్థాలు మీకు రావచ్చు. అమ్మాయి గురించి, సెక్స్ గురించి మాట్లాడుతున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యము, పరమగీతములు ఉన్న మాటలన్నీ కూడా మనము తిన్నగా ధ్యానించినట్లయితే అది సంఘానికి, యేసుక్రీస్తు ప్రభు వరుడికి సంబంధించిన మాటలని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణేశ్వరి, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా ప్రియుడా, నీకోసం నేను దర్వాజా దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. రకరకాలైన మాటలు వింటూ ఉంటే అది కేవలము సంఘానికి, మరి క్రీస్తుకు సంబంధించిన మాటలని జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రంగా, పరిశుభ్రంగా, ఫలాలిచ్చే బిడ్డగా, తాటి చెట్టులాగా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి